వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుల్లా పనిచేయాలని కూటమి ప్రభుత్వం కుయుక్తులను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు పిలుపునిచ్చారు. ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా కార్యదర్శిగా నియమితులైన త్రిమూర్తుల రాజు, కాకినాడ రూరల్ నియోజకవర్గం పెన్షనల్ అధ్యక్షులుగా నియమితులైన దౌలూరి వెంకటరమణ, కాకినాడ రూరల్ మండల సోషల్ మీడియా అధ్యక్షులుగా నియమితులైన కోడి నాగబాబులు శనివారం మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతనంగా పార్టీ పదవులు పొందిన వీరిని మాజీ మంత్రి కురసాల కన్నబాబు శాలువాలతో సత్కరించి అభినందించారు. అనంతరం తమను గుర్తించి తమకి పదవులు అందజేసిన మాజీ మంత్రి కురసాల కన్నబాబు వారు కృతజ్ఞతలు అందజేశారు. మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుల్లా పనిచేయాలని, కూటమి ప్రభుత్వం కుయుక్తులను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గోపిశెట్టి బాబ్జీ, స్టేట్ ఎస్ఏ కరీం బాషా, వైసీపీ సీనియర్ నాయకులు కర్రి చక్రధర్, వీధి విజయసారథి, మోకా కృష్ణంరాజు, కొప్పిశెట్టి శివ, ఉబా శ్రీను, బొడ్డు శ్రీను, ముంజరప్పు సూర్యకిరణ్, నల్లా రాణి భువనేశ్వరి, పెదపూడి సతీష్, ధరణికోట అభిషేక్ రెడ్డి, పోతుల అప్పారావు, జాగరపు చంద్రరావు, నావాడి సత్యనారాయణ, రాజు, కొల్లుబైన భవానీ, సాదే విష్ణుప్రసన్న, వైఎస్ఆర్ రాజు, మాతా వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు పక్షానికి ప్రజలు వెళ్ళిన పరిస్థితి కనిపించింది. అయినప్పటికీ ఎక్కడ ఒక్క అడుగు వెనక్కి వేయకుండా, ధైర్యం సడలిపోకుండా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము అందరం పనిచేస్తున్నాము. ఇప్పుడు ఈ కాలేజీలు ప్రైవేటీకరణ, మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు అంటే 17 ప్రభుత్వ పెద్ద ఆసుపత్రులు, దానికి అనుగుణంగా మెడికల్ కాలేజీలు నిర్మాణాన్ని ఒక చారిత్రాత్మకంగా జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు. దాంట్లో 5 కంప్లీట్ అయ్యి క్లాసులు మొదలైనవి, మరో 2 క్లాసులు మొదలయ్యే పరిస్థితుల్లో ఉన్న సమయంలో ప్రభుత్వం మారింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈ కాలేజీలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేస్తాం, మేము ప్రభుత్వం నడపదు, ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తాం, 66 సంవత్సరాలు లీజుకి ఇచ్చేస్తామని చెప్పి మొదలుపెట్టారు. దాంతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మాణం చేసి ఇవాళ ప్రజల్లోకి వచ్చి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా విపరీతమైన రెస్పాన్స్ వచ్చి మీరు రండి మేము మద్దతు ఇస్తామని చెప్పి చెప్తున్నారు. అది మామూలు సాధారణ స్థానిక గ్రామాల్లో దగ్గర నుంచి ఈ నగరాల్లో ఉన్న పెద్దల వరకు అందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. అలాంటి ఉద్యమం ఇవాళ జరుగుతుంది రాష్ట్రంలో. అయినా సరే చంద్రబాబు కళ్ళు తెరవట్లే. మేము చెప్తున్నాం, ఇది మంచి పద్ధతి కాదు, భావితరాల కోసం ఒక కస్టోడియన్గా ఉండాల్సిన ప్రభుత్వం ఈ విధంగా చేయకూడదు అని. అయినప్పటికీ ఆయన పెడచెవిని పెడుతుంటే ఈ కోటి సంతకాలతో రేపు జగన్మోహన్ రెడ్డి గారు త్వరలోనే గవర్నర్ గారు అపాయింట్మెంట్ తీసుకుని కలవబోతున్నారు. నియోజకవర్గాల స్థాయిలో 5వ తేదీతో ఈ కోటి సంతకాల కార్యక్రమం పూర్తవుతుంది. ఆ తర్వాత జిల్లా నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఎప్పుడు గవర్నర్ గారు అపాయింట్మెంట్ ఉంటే అప్పుడు దాన్ని బట్టి ఇక్కడి నుంచి అన్నింటినీ కూడా తరలిస్తాము. వారి నాయకత్వంలో, మా గౌరవ పార్టీ అధ్యక్షుల నాయకత్వంలో అవన్నీ కూడా గవర్నర్ గారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఇంత మంచి కార్యక్రమానికి మద్దతు ఇస్తున్న అందరికీ శుభాకాంక్షలు చెప్తూ, కృతజ్ఞతలు చెప్తూ, ఇవాళ మా పార్టీలో నాయకత్వాన్ని అందిపుచ్చుకోవడానికి వివిధ కమిటీల వివిధ హోదాలో నియమితులైన అందరూ కూడా చాలా గట్టిగా ఈ పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి పనిచేస్తాం. క్రమశిక్షణతో అదేవిధంగా కాలేజీల్లో వైస్ ప్రెసిడెంట్గాను చేసి కొన్ని పురోగతికి ముఖ్య కారకులైన నా స్నేహితులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే నేను నిన్న ఈ డిస్ట్రిక్ట్ సెక్రటరీ వచ్చిందని చెప్పగానే నా గురించి ఇంత ఉత్సాహంగా నా బంధువర్గం కానివ్వండి, నా స్నేహితులు కానివ్వండి, అందరూ కూడా నాతోటి ఇంతమంది రావడానికి మీ అందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ పార్టీ గురించి ఇదివరకు చంద్రశేఖర్ రెడ్డి గారు మా ఫ్రెండ్ అవటం వలన ఆయనతోటి ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలాగే కన్నబాబు గారితో కూడా మేము పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇప్పుడు డైరెక్ట్గా ప్రత్యక్షంగా ఆయనతోటి కన్నబాబు గారితో తిరిగే పరిస్థితి మాకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆయన గురించి మాకు ఫస్ట్ నుంచి తెలుసు. కాకినాడ ఆయన వచ్చిన కాడి నుంచి కూడా, ఎలక్షన్లో నుంచిన కాడి నుంచి కూడా మమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహిస్తూ ఈ సెక్రటరీ, డిస్ట్రిక్ట్ సెక్రటరీ రావడానికి ముఖ్య కారకులు మన కన్నబాబు గారు. ఎందుకంటే నాకు వద్దు సార్, ఎందుకు సార్ నేను ఏదో ఇలాగ మీ వెనకాల ఉండి ఉంటానంటే అలా కాదు. మీలాంటి వారందరూ కూడా అందరూ వెనకుంటే అది మంచి పద్ధతి కాదు. మీరందరూ కూడా ముందు నడుస్తే జగన్మోహన్ రెడ్డి గారికి 2029 ఎలక్షన్లో మనం ముఖ్యమంత్రిగా చెయ్యాలని ఆయన సంకల్పంతో ముందుకు వస్తున్నారు. ఆయన వెనకే మేము ఉండి
నడుస్తామని మీ అందరి సమస్యలో ప్రామిస్ చేస్తూ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మన కురసాల కన్నబాబు గారు, మాజీ మంత్రివర్యులైన శ్రీ కురసాల కన్నబాబు గారు, నేను ఉద్యోగం చేసేటప్పుడు కూడా ఎప్పుడు నాకు అండగా ఉండి కావున ఎటువంటి చెడ్డ రాకుండా నాకు చూడు, అంతే నేను నీ నుంచి కోరేది ఏమీ లేదని చెప్పడం, ప్రతి క్షణం ఏ చిన్న సమస్య వచ్చినా ఆయన నన్ను కూడా చూసుకోవడం. కాబట్టి నేను 2 పంచాయతీలు చేయగలిగానంటే కేవలం సార్ నా వెనకాల ఉండబట్టే. నేను ఏ తప్పు చేయకుండా ఉండాలని ఒకటి చెప్పారు తప్ప ఎటువంటిది నాకు ఆంక్షలు కానీ ఇలా చేయ అప్లికేషన్స్ కానీ నా సర్వీసులు ఎప్పుడు చేయలేదు. తదుపరి కూడా ఇప్పుడు రిటైర్ ఎంప్లాయీస్ విభాగానికి నియోజకవర్గానికి అధ్యక్షుడిగా ఇంత పెద్ద పదవి ఇస్తారని కూడా నేను ఊహించలేదు. ముఖ్యంగా ఏంటంటే నాకు బాబ్జీ గారు పవ్వాడ ప్రెసిడెంట్ గారు అయినా బాబ్జీ గారు, గోపిశెట్టి బాబ్జీ గారు, ఆయన నన్ను సార్ దగ్గర తీసుకొచ్చి సార్కి పరిచయం చేసి, నా చిన్నప్పుడు ఫ్రెండ్ అండి, నాకు ఏంటి మీకు కూడా ఉంచుకోండి, మంచి ప్లేస్ ఇవ్వటండి అని చెప్పేసి చెప్పడంతో సార్ ఇవ్వటం, అప్పటి నుంచి సార్కి నేను అలాగే కట్టుబడి ఉండటం, ప్రతి క్షణం ఆయన ఏమి ఇచ్చినా అది తూచా తప్పకుండా పనిచేయడం తప్పించి. కానీ ఇంకో విషయం ఏంటంటే ఎటువంటి స్వార్థం లేకుండా నాకు ఉద్యోగం చేసేటప్పుడు అలాగే చేసి పెట్టారు. ఇప్పుడు కూడా నేను ఊహించిన రీతిగా ఒక పెద్ద ఉన్నతమైన స్థానం ఇచ్చారు. ఆయన రుణం నా జీవితంలో ఎప్పుడు తీర్చుకోలేనంత సహాయం చేశారని, దాని గురించి మా స్నేహితులు ఈ రోజు ఇక్కడ రావడం, ఫ్రెండ్స్ అందరూ రమ్మని మీడియా మిత్రులు, మా ఫ్రెండ్స్ కూడా చిన్నటి ఫ్రెండ్స్ అందరూ రావటం, సార్ని కలిసి చాలా ఆనందంగా వాళ్ళు కూడా సార్కి చాలా థ్యాంక్స్ అండి, మా స్నేహితుడిని మంచి పదవులు ఇస్తున్నారు, ఫస్ట్ నుంచి చెప్తాను మాతో చెప్తాడు కన్నబాబు గారు, మాజీ మంత్రి గారు చాలా బాగా చూస్తారు నన్ను. అందుకే ఆ అభిమానంతో మిమ్మల్ని తమని స్వయంగా కలటాగానే వచ్చామని చెప్పారు. అది వచ్చిన నా స్నేహితులు, మన రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా వచ్చారండి. కొంతమంది వాళ్ళకి, మన మీడియా మిత్రులకి అందరికీ నేను ధన్యవాదాలు